హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. ఎందుకంటే మన ఆడవాళ్ళు మన పసుపు కుంకాలు బాగా ఉండాలని ఈ లక్ష్మీదేవికైతే శ్రావణ మాసంలో పూజలైతే చేసుకుంటామని కన్ఫామ్‌గా. ఇలా మూడో మూడో శుక్రవారానికి వరలక్ష్మి వ్రతం అనేది వచ్చింది కదండీ! 8వ తేదీ. నేనైతే ఫస్ట్ టైం అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయ్యాక ఇలా అయితే ఆహ్, పూజ అయితే చేసుకున్నానండి. అంటే పెళ్ళైన కొత్తలో బాబు పుట్టిన తర్వాత అమ్మ పూజ చేసి వాయినాలు ఇప్పించింది నా చేత. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇదే అత్తమ్మ చెప్తుంటే నేను ఇలా డెకోర్ చేసుకొని అన్నీ నైటే కస్తూరి పూలు అవి ఉంటాయి కదండీ! మందారం పూలు వాటి రెక్కలతో ఇలా మాల అల్లుకొని నైటే పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేసి ఇంక ప్రసాదాలు అయన్నీ చేసేసుకున్నానండి. ఇలా నేనైతే ఇలా సింపుల్‌గా అయితే నాకు తోచిన అత్తమ్మ చెప్తుంటే చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఇలా మన బుచ్చిలో జొన్నవాడ టెంపుల్‌లో అయితే అసలకి నేను ఏ గుళ్ళో చూడాలని ఇలా పిల్లలకి పాలిచ్చేదానికి చిన్న రూమ్ అనేది అరేంజ్ చేశారు. ఈ జనరేషన్‌లో చూస్తున్నాను చంటి పిల్లాడికి పాలిచ్చేది గూడా కసాయిగా చూస్తున్నారు అసలకి. అందుకని మన జొన్న వాళ్ళైతే ఇంత మంచిగా ఆలోచించి ఇలా మంచిగా రూమ్ అయితే కట్టారండి. ఇలా అమ్మవారినైతే ప్రతి శుక్రవారము ఇలా 9 చుట్లు, ఎన్ని చుట్లో తిప్పుతారని మాక్సిమం నాకు తెలీదు. నేను చిన్నప్పుడు ఎళ్ళేదాన్ని ఎక్కువ. ఇలా ఇప్పుడు నిన్నైతే వరలక్ష్మి వ్రతం కాదండి. అసలు ఫుల్లు క్రౌడ్ అండి. అసలు కాళ్ళు పెట్టడానికి గూడా గ్యాప్ లేదు. ఇక్కడ చూడండి అందరూ ఎలా పడుకున్నారో. లోపల ఫుల్ అయిపోయి బయటకొచ్చారండి. టిఫిన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. టిఫిన్స్ కూడా దొరకలేదు మాకైతే. అంతేనండి ఈ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్, షేర్, కామెంట్ చేయండి.